ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ప్రజలు తమ సమస్యలను సీఎంకు వివరించారు. వినతులను సీఎం అందరి నుంచి స్వయంగా తీసుకుని పరిశీలించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. స్వచ్ఛంద ఆంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత 5 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛంద ఆంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా లేఖలు రాయటం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గుర్తించలేనట్టుందని అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారని తెలిపారు. ఆ హోదాపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీగా మేం హుందాగానే స్పందించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించామని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు, పార్లమెంటులో పాటించే నిబంధనలను జగన్ తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా? ఆ సలహాలు తీసుకుంటే మునిగిపోతారని పయ్యావులు తెలిపారు. మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు, శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షద్గర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌల్ అండ్ షగ్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. రాష్ట్రంలో డ్రగ్స్, ముఖ్యంగా గంజాయి పెద్ద సవాలుగా మారిందని, గంజాయి పండించడం, అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మాదక ద్రవ్యాలు ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తాయో భవిష్యత్తుపై కూడా అంతే ప్రభావం చూపిస్తాయని తెలిపారు. మత్తు పదార్థాలు వినియోగించే వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. వ్యసనాలకు లోనైతే చాలా నష్టం జరుగుతుందని, కుటుంబానికి, సమాజానికి, దేశానికి పెద్ద సమస్యగా మారుతుంది. నేర ప్రవృత్తి పెరగటంతో పాటు నేరాల సంఖ్య పెరిగి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతుందని తెలిపారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీ అడిషనల్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ బి రామకోటేశ్వరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డితో కలిసి డీజీపీ ద్వారకా తిరుమలరావు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్లం అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు స్పోర్ట్స్ పర్సన్స్ బానిసలు అయితే జీవితం నాశనమవుతుందని, జాతీయ క్రీడాకారులు అయితే దేశానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. సెలబ్రిటీలు కూడా కొందరు మత్తుకు బానిసలై వారి కెరీర్ మధ్యలోనే ఆగిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. సైకియాట్రిస్టులు, డి అడిక్షన్ సెంటర్ల ద్వారా వ్యసనం బారి నుంచి బయటపడి విజయం సాధించేవారు తక్కువ అని చెప్పారు. సరదాగా ఇతరుల ప్రోద్బలంతో ఫ్యాషన్గా మొదలైన అలవాటుకు బానిసలు అవుతున్నారని తెలిపారు. దీనివల్ల దేశ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. డ్రగ్ క్రైమ్ కొన్ని దేశాలు, దేశ ప్రభుత్వాలను శాసించే స్థాయికి తీసుకువెళ్లాయని, అంతర్జాతీయంగా నిషేధిత దేశాల జాబితాల్లోకి వెళ్లాయని అన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్, రవాణా, సరఫరా అనేది అంతర్జాతీయ నేరం కింద తయారై ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, మళ్లీ కోలుకోవడం కష్టమని పేర్కొన్నారు. శాసించే స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, పక్క దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి, ఇంటర్నేషనల్గా వాటిని నిషేధిత దేశాల కింద జాబితాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ అ బిగ్ క్రైమ్. మాదక ద్రవ్యాలకు సంబంధించిన స్మగ్లింగ్ అయితేనేమి, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్, సప్లై అంతా చాలా చాలా పెద్ద అంతర్జాతీయ నేర కింద తయారై ఆ దేశాలకే దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకి, మోర్ వరీడ్ అబౌట్ ది ఎకానమీ ఆఫ్ ద స్టేట్. బై స్టేట్ ఐ మీన్ దేశం, రాజ్యం అంటారు తెలుగులో. సో ఎకానమీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి ఎకానమీ దెబ్బతినట్లయితే మళ్ళీ దేశం కోలుకోవడం కష్టం. సో దీని యొక్క ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ అప్ టు ద లెవెల్ ఆఫ్ నేషన్ అండ్ ఇంటర్నేషనల్లో ఎంత ఇంపాక్ట్ ఉందో దయచేసి అర్థం చేసుకోవాల్సిన నేను కోరుతున్నాను. అందుకోసమే ఇఫ్ యూ మే రికాల్, మనం కొంతకాలం క్రితం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాటిని సీరియస్గా మనం నేను 30 సంవత్సరాలు, 32-33 సంవత్సరాలు ఏఎస్పీ అక్కడ పోయినట్లయితే అప్పట్లో సమ్ ఆఫ్ యూ మే రికాల్ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి. అంటే ఇళ్ల మీదకి పోయి కొన్ని ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ వచ్చేసి ఆపరేట్ చేయడం, మనుషులు పోయి మన కాకి సినిమా చూసాం. అటువంటి ప్రాపర్టీ అఫెండర్స్ అంటే చాలా క్రూరంగా ఇంటికి పోయి ఇల్లు తలుపులు బాగుపడి లోపలికి వెళ్ళిపోయి చంపేసి ప్రాపర్టీ ఎత్తుకెళ్ళి అది మనం కంట్రోల్ చేసాం. తెలుసో తెలియకో చేస్తాడు అమాయక ప్రజలకి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం కూడా ఆలోచించి వారికి అడ్వైస్ చేయడం, వాళ్ళని ఆ విధంగా చేయాలని చూడటం, ఇది ఒక లెవెల్లో చేసుకోవడం. ఎవరైతే డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తారో లేదంటే సప్లై చేస్తారో వీళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ది డ్రగ్స్ మీకు 1 year నుంచి 20 years అందరూ ఇది గుర్తుంచుకోవాలి. సంవత్సరం నుంచి 20 సంవత్సరాల దాకా పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. ఈవెన్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా మీరు చాలాసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే సర్లే ఏదో స్టూడెంట్స్ దొరికారు, ఫ్యూచర్ పాడైపోతుంది అని చెప్పి పెడ్లర్స్ మీద కేసు పెడతారు. కానీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా కానీ ఫర్ దట్ సేక్ ఎనీబడి హూ ఈజ్ అబ్యూజింగ్ ద డ్రగ్స్ వాళ్ళకు కూడా 1 year పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఒక్కసారి డ్రగ్ డీలర్ కానీ లేకపోతే సప్లయర్ కానీ దొరికితే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ముద్దాయిలుగా వాళ్ళతో పాటే తిరగటం జరిగింది. ఆటోమేటిక్గా మీరు కూడా ముద్దాయిలు అవుతారు. అంటే ఎవరైతే ఈ కన్జ్యూమ్ చేస్తున్నారో మేము కన్జ్యూమ్షనే కాబట్టి పెద్ద నేరం ఉండదు అనుకోకూడదు. వాళ్ళకు కూడా 3 years దాకా పనిష్మెంట్ ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు, దానివల్ల ఏంటి వాళ్ళ ఫ్యామిలీ రూయిన్స్ అయిపోతాయి. కాబట్టి ఊరికేదో తాత్కాలిక ఆనందం కోసం లేకపోతే మన పక్కనున్న స్టూడెంట్సో లేకపోతే పక్కనున్న వాళ్ళు అమ్ముకోవటానికి చెప్తారు. ఇది కనుక మనం డ్రగ్ కనుక తీసుకుంటే బాగా చదవగలుగుతాం, బాగా యాక్టివ్ అవుతాం, అది అవన్నీ తాత్కాలిక ఆనందం వల్లే. దాని కాన్సిక్వెన్సెస్ వెరీ సీరియస్. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా రెవెన్యూ సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందజేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందచేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకు పలు రకాల సేవలు అందచేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు, నేర్పుతో ప్రజలకు సేవ చేయటం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంటుందని అన్నారు. అసలు ఎటువంటి అంశాల సందర్భాల్లో ప్రజలు సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందచేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అమలు చేయబడుచున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాం, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు, న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు, రెవెన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ, కుల ధృవీకరణ పత్రాల సత్వర జారీకై అనుసరిస్తున్న విధి విధానాలు మరియు ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితిగతులు తదితర అంశాలపై CCLAG సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్లు హైకోర్టులో కొట్టివేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల వేళ సృష్టించిన దౌర్జన్య కాండపై ఎట్టకేలకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఈవీఎం ధ్వంసం సహా వివిధ కేసుల్లో గత నెలలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉండగా హైకోర్టును ఆశ్రయించడంతో జూన్ 6 వరకు ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే విధంగా కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. సచివాలయంలో 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. 3 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని విమర్శించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని అన్నారు. వాటిని ఇప్పుడు మేము చెల్లించాల్సి వస్తోంది, లేకపోతే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్టీఆర్ ఉద్యోన్నతి పథకానికి 199 కోట్లు బకాయిలు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే వెళ్లారని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసి 60.1 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది.
రాష్ట్రంలో 9,080 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, దెబ్బతిన్న రహదారులకు 376 కోట్ల మేర బడ్జెట్ను సిద్ధం చేశామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అనగా 80% ఖర్చు చేసినట్లు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019-2024లో ఆర్ఎండ్బికి 19,428 కోట్లు బడ్జెట్లో కేటాయించి కేవలం 9,015 కోట్లు అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,260 కోట్లకు బిల్లులు చెల్లించలేదని, దానివల్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి, అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంతవరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2,261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్లు కూడా చాలామందిని పిలిచి ఎందుకు ఈ పనులు చేయకుండా ఉన్నారు, చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం మీద నమ్మకాలు పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆత్మహత్యలు చేసుకోవడమే తప్ప మాకు వేరే లేదు అక్కడ. కాబట్టి మేము రావాలంటే భరోసా కల్పించండి మాకు అని వారందరూ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, ఆర్ఎండ్బి ఈఎన్సీలు కె నయీముల్లా, వేణుగోపాల్ రెడ్డి, సిఈలు శ్రీనివాసులు రెడ్డి, రామచంద్ర, వెంకటేశ్వరరావు, సుకన్య, బుచ్చిరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ స్పీకర్కు లేఖ రాయటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరటం హేయమైన చర్య అన్నారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ఆ హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవటం బాధాకరమన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అని అన్నారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ఆ హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. 6 శాసనసభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని మీరన్న మాటలు మర్చిపోయారా జగన్ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి వస్తారా? ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా? ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు. ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి లేడని అన్నారు. ఎన్నికల్లో జగన్కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని మాధవిరెడ్డి మండిపడ్డారు. ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం.
మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది ఈరోజు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ లో రేపు సాయంత్రం జరగనున్న సంస్మరణ కార్యక్రమానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, మీడియా, సినీ, సాహిత్య రంగాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే అతిథులు, జర్నలిస్టులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రాంగణానికి వచ్చే అన్ని రహదారుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట్ల మరమ్మతులు చేస్తున్నారు. వేదికతో పాటు ప్రధాన కూడలలో సీసీటీవీలు, కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక ప్రదేశంలో అగ్నిమాపక దళం, అంబులెన్సులు సిద్ధంగా ఉంచనున్నారు. సాధారణ ప్రజలకు గ్యాలరీలు, వేదికపై ఏసీలు, గ్యాలరీలో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. సభ వద్ద రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర అతిథులు పుష్పాంజలి ఘటించేలా సన్నాహాలు చేస్తున్నారు. సభపై బ్యాక్ డ్రాప్ లో తెర ఏర్పాటు చేసి రామోజీరావు చిత్రపటం, యానిమేషన్లో పుష్పాంజలి దృశ్యాలు ప్రదర్శించనున్నారు. ఆయన జీవిత విశేషాలు, పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్, లఘు చిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదికను పూలదండలతో అందంగా అలంకరించాలని అధికారులు సూచించడం జరిగింది. ప్రధాన వేదిక సమీపంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ పార్కింగ్, ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య కళాశాల ఆవరణ, సిద్ధార్థ, కృష్ణవేణి ఆవరణలో వీవీఐపీలకు, వీఆర్ సిద్ధార్థలో బస్సులు, జనరల్ పబ్లిక్ పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక ప్రాంగణ ప్రాంతంలో బ్యారికేడింగ్ ఏర్పాట్ల బాధ్యతలను ఆర్ఎండ్బీ అధికారులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. పత్రికా రంగం, టీవీ రంగం, జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఈ రోజుకి ఈటీవీ కానీ, ఈనాడు కానీ అందరూ కూడా సమర్థించేది ఈటీవీ, ఈనాడు. ఎక్కువ మంది చూసేది ఈ రెండు కూడా ఉంటాయి. కాబట్టి జర్నలిజంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజా సమస్యలపైన ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి మరణించటం, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన సంస్మరణ సభ జరపాలి, పెద్ద ఎత్తున జరపాలి, ఆయనకి నివాళులు అర్పించాలని చంద్రబాబు నాయుడు గారు పెనమలూరు నియోజకవర్గంలో, ముఖ్యంగా పెనమలూరుతో ఎంతో అనుబంధం కలిగిన రామోజీరావు గారిని ఇక్కడ దాదాపు సుమారుగా 6,000 నుంచి 7,000 మంది దాకా ఆయన సినీ రంగం నుంచి కానీ, జర్నలిజం నుంచి కానీ, రైతాంగం కానీ అందరూ కూడా అక్కడికి రావటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆర్మీలో ఖాళీగా ఉన్న 1,04,653 పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పాత విధానంలోనే రిక్రూట్ చేసుకోవాలన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆర్మీలో ఖాళీగా ఉన్న 1,04,653 పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేయటమే కాదు, త్రివిధ దళాలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేలా కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు 100 మంది పనిచేస్తే అందులో 25 మందిని మాత్రమే అగ్నిపథ్ పథకంలో పెట్టుకుంటామని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలా చేయటం వల్ల దేశ భద్రతా రహస్యాలు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై పునరాలోచన చేసి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి పాత విధానంలోనే రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఆర్మీలో ఖాళీగా ఉన్నటువంటి 1,04,653 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుంది అనుకుంటే
ప్రైవేట్ రంగ సంస్థల్లో దారాదత్తం చేయడమే కాదు, ఈ దేశానికి రక్షణ సంస్థలైనటువంటి ఆర్మీ త్రివిధ దళాలను కూడా మేము ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తామనేటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ బేసిక్లో మేము 4 సంవత్సరాలు పనిచేస్తే 100 మంది పనిచేస్తే దాంట్లో 25 మందినే మేము అగ్నిపథ్ పథకంలో పెట్టుకుంటామని చెప్పేసి పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. ఆ విధంగా చేయడం వల్ల దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక రహస్యాలు బయటికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయంలో పునరాలోచన చేసి పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేయాలని అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,53,653 పోస్టులకు సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐవైఎఫ్గా మేము కోరుతాం.